వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో చోటు చేసుకున్న భూదందాలు, రెవెన్యూ అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. అధికార బలాన్ని, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు ప్రభుత్వ అసైన్స్, అటవీ భూములను సైతం వదలకుండా తమ ఖాతాలోకి మార్చేసుకున్న వైనం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన భారీ భూ వ్యవహారం అధికారికంగా బట్టబయలు కావడం కడప రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రెవెన్యూ రికార్డులను ఇష్టరీతిన ట్యాంపర్ చేసి ఆన్లైన్ వెబ్లాండ్ పోర్టల్లోకి తమ పేర్లను ఎక్కించుకొని వందలాది ఎకరాల విలువైన భూములను సొంతం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలు ఇప్పుడు నిజమని తేలడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి తన అధికార ముసుగులో కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 350 ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద భూములను అక్రమంగా రాయించుకున్నారు. గత 5 ఏళ్ల కాలంలో క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇటువంటి లీగల్ డాక్యుమెంట్లు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్లు చేయించుకున్నారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించడంతో కడప జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఉన్నతాధికారులు బృందం క్షేత్రస్థాయిలో రికార్డులను, డిజిటల్ సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో అసలు గుట్టు రట్టయింది. ఆన్లైన్ రికార్డుల్లో ఉన్న భూమి విస్తీర్ణాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న లీగల్ డాక్యుమెంట్లకు ఎక్కడా పొంతన లేదని, కేవలం రాత్రికి రాత్రే వెబ్లాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఆకపాటి కుటుంబం సభ్యుల పేర్లను చేర్చినట్లు విచారణలో ఆధారాలతో సహా వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఈ 350 ఎకరాల భూమిలో ఎక్కువ భాగం ప్రభుత్వానికి సంబంధించిన నిరుపేదల అసైన్స్ భూములు, చుక్కల భూములు ఉన్నాయి. ఈ నివేదిక అధికారికంగా ధృవీకరించడంతో నేరం ఖరారైంది. అధికారంలో ఉంటే పేదల భూములను ఇలా దోచుకుంటారా అంటూ నెటిజన్లు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి భూములకు సంబంధించిన సర్వే నంబర్ల స్క్రీన్ పార్ట్లను, ఆన్లైన్ అడంగల్ పత్రులను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన డిజిటల్ భూ దోపిడీకి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని, సమగ్రంగా విచారణ జరిపితే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి వేలాది ఎకరాల భూదండాలు బయటపడతాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమంగా ఆన్లైన్ లోకి ఎక్కిన సదరు 350 ఎకరాల భూ రికార్డులను తక్షణమే నిలిపివేయడానికి, వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక తహసీల్దారు, వీఆర్ఓల పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో వారిపై శాఖాపరమైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.